హలో గైస్, నేనైతే ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ చిన్న అకేషన్ ఉందన్నమాట. అండ్ నేను దారి వెళ్ళేలోనే ఒక కాఫీ అయితే తీసుకున్నాను. ఆ కాఫీ తెచ్చే టైంకి ఒక వీడియో అయితే తీసుకున్నాను. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. అది కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తే మాత్రమే ఇష్టం. ఇంకా చాలా ఇయర్స్ అయిందనమాట ఫ్రెష్ వాయిస్కి అయితే వెళ్ళి. ఎప్పుడు నా యూజీలో వెళ్ళేదాన్ని, చాలా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం నేను నా ఫ్రెండ్స్. ఇప్పుడు కుదిరింది మళ్ళీ అని చెప్పేసి వెళ్ళే దారిలోనే కదా అని చెప్పి ఫ్రెష్ వాయిస్లో అయితే దిగాము. మీలో ఎంతమందికి తెలుసు దాకమారి ఫ్రెష్ వాయిసే ఫస్ట్ ఫ్రెష్ వాయిస్ బ్రాంచ్ అండ్ ఇదే ఫస్ట్ అవుట్లెట్ అనమాట. ఇక్కడి నుంచే మిగతా బ్రాంచెస్ అన్నీ వెళ్ళినాయి. వాడి ఫస్ట్ది అయితే ఇదే అనమాట. ఇక్కడ నుంచి చాలా ఫ్రాంచైజీలు అయితే ఇచ్చాడు, కానీ ఇక్కడ ఉండే టేస్ట్ ఇంకెక్కడ ఉండదు. బ్రెడ్ అయితే చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. బ్రెడ్ కానీ కుకీస్ కానీ ఇట్లాంటివి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఇంత టైంలో చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఇంతలోగా మా హస్బెండ్ అయితే పన్నీర్ శాండ్విచ్ అయితే ఆర్డర్ పెట్టారు. యా ఓకే, కాకపోతే కాస్ట్ పరంగా అయితే కొంచెం ఎక్కువ, కానీ ఫుడ్ మాత్రం చాలా తొందరగా తీసుకొచ్చారు. అంటే ఓన్లీ 10 to 15 minutes మాత్రమే వెయిట్ చేసామన్నమాట. అండ్ ఈ శాండ్విచ్ ఇచ్చేలోగా ఇంకా చీజ్ టొమాటో ఆనియన్ పిజ్జా అయితే తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది. చెప్తున్నాను కదా, ఇక్కడే బ్రెడ్ బేక్ చేస్తారు కదా, అందుకని వీడు బ్రెడ్ మీదే పిజ్జా చేసి ఇచ్చాడనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. అండ్ చాలా ఫ్రెష్గా కూడా అనిపించింది తినేటప్పుడు. ఇంకా మేము తినేసి బయటకు వెళ్ళేపాటికి మూన్ కూడా వచ్చేసాడు. ఓన్లీ హాఫ్ అన్ అవర్లో మూన్ వచ్చేసింది అనమాట.